Hi, hello, namaste. Welcome back to my channel. What's happening today? సో ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి స్కిన్ కేర్కి సంబంధించింది. స్కిన్ కేర్ ఇంట్లో మీకు కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలి. సో ఈ స్కిన్ కేర్ వచ్చేసి వితౌట్ బడ్జెట్ అండి. మీరు ఏమి కొనవసరం లేదు. మీకు ఇంట్లో దొరికే వాటితోనే నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు క్లియర్గా చూపించేస్తాను. సో ఈరోజు వచ్చి మనం 5 to 6 మాస్క్స్ చూద్దామండి. సో స్కిన్ కేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మీ ఫేస్లో ఎక్సెస్ ఆయిల్స్ కానీ యాక్ని కానీ మీరు అలాంటి ప్రాబ్లమ్స్తో చాలా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు చాలామంది. మనం ఎక్కువ బయట ప్రోడక్ట్స్ కొనకుండా ఇంట్లోనే చేసుకునేలాగా ఈజీగా కంప్లీట్ అయిపోయేలాగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 5 to 6 మాస్క్ చెప్తానని చెప్పాను కదా. సో ఫస్ట్ మాస్క్ వచ్చేసరికి మనం ఓట్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓట్స్ గురించి చెప్పాలి అంటే ఓట్స్ మనకి ఎక్సెస్ ఆయిల్, స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. యాక్ని ఏమన్నా ఉంటే దాన్ని బాగా ట్రీట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనమాట. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. మీరు ఏంటంటే మాస్క్ పెట్టుకొని తీసేసిన తర్వాత డ్రై అయిపోతుంది అనేలాగా ఏముండదండి. బికాస్ ఇది దీంట్లో ఆ స్మూత్నెస్ అండ్ ఆ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మనకి మాయిశ్చరైజేషన్ చాలా బాగుంటుంది. సో ఓట్స్లో మనం ఇంకా ఏమేమి మిక్స్ చేసి ఈరోజు ఈ మాస్క్ చేసుకుంటున్నామో చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఒక బౌల్లో ఓట్స్ తీసుకున్నానండి. చికెన్ సీసీ నేను నార్మల్ బయట మార్కెట్లో దొరికే ఓట్స్ అనమాట ఇవి. సో నేను ఓట్స్ తీసుకున్నాను. దీంట్లో మనం మిక్స్ మిల్క్ అండి. సో మిల్క్ ఇది మీరు రా మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే కాగబెట్టుకుందైనా తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. బట్ మిల్క్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ స్కిన్. అంటే ఆ గ్లో అనేది మనకి మిల్క్లో దొరుకుతుంది అనమాట. మీరు ప్లెయిన్ మిల్క్ నేను 5 అన్నాను కదా, లాస్ట్లో ఇంకొకటి కూడా చెప్తాను ఓన్లీ మిల్క్కి సంబంధించింది. సో దీంట్లో మిల్క్ యాడ్ చేసేసుకుందాము. మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గా మిక్స్ చేసుకోండి. సో మనం ఇలా మిల్క్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకుందాము. సో దిస్ ఇస్ లైక్ దిస్. సో దీంట్లో విల్ ఆల్సో మిక్స్ సమ్ హనీ అనమాట. సో నేను డాబర్ హనీ యూజ్ చేస్తానండి. బికాస్ మేము ఇంట్లో కూడా దేనికైనా లైక్ వీ హ్యావ్ వామ్ వాటర్ అనమాట. దాంట్లో కూడా వీ ఓన్లీ యూస్ డాబర్ హనీ. ఐ థింక్ ఇట్స్ గుడ్, క్వాలిటీ కూడా బాగా అనిపిస్తుంది. సో యూస్ డాబర్ హనీ. సో హనీ కొంచెం వేసేద్దాం దీంట్లో. హనీ కొంచెం వేసేసి బాగా మిక్స్ చేద్దాము. ఇది ఏంటంటే మీకు కొంచెం గమ్ లాగా వస్తుంది అనమాట. టెక్స్చర్ చూసారా, ఇట్స్ లైక్ కొంచెం గమ్మీలా వస్తుంది. సో కొంచెం థిక్గానే కలుపుకోండి. ఇది కలుపుకున్న తర్వాత మీరు మీ ఫేస్కి అప్లై చేయండి బాగా. లైక్ మీరు కావాలంటే అప్లికేటర్ తీసుకోవచ్చు. ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. ఒక పక్కన బ్రష్ వచ్చింది, దీనికి ఒక పక్కన ఇలా అప్లికేటర్ వచ్చింది అనమాట. సో టేక్ యూర్ అప్లికేటర్ ఆర్ ఎనీథింగ్ ఆర్ యువర్ హ్యాండ్స్ యూజ్ చేయండి, ఏదైనా నో ప్రాబ్లం. చేసి బాగా ఫేస్ అంతా అప్లై చేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో పుట్ ఇట్ లైక్ ఆన్ అప్పర్ ఐస్ అనమాట. లిడ్ పైన కూడా పెట్టుకోవచ్చు, ఇది ప్రాబ్లం ఏం లేదు. సో బాగా అప్లై చేసి దీన్ని ఒక 15 to 20 minutes లైక్ డ్రై అయిపోయేంత వరకు ఉంచేసి బాగా రబ్ చేయండి. ప్లీజ్ డోంట్ వాష్, డైరెక్ట్లీ వాష్ అయితే వద్దు. బికాస్ ఇట్స్ ఓట్స్, మీకు అంత హార్ష్గా కూడా ఉండదు స్కిన్ పైన. సో బాగా రబ్ చేసి దెన్ వాష్ యువర్ ఫేస్. మీ స్కిన్ చాలా స్మూత్గా, ఇప్పుడు మీరు మార్నింగ్ అప్లై చేసుకున్నారంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా చాలా మంచి గ్లో కనిపిస్తుంది. బికాస్ మిల్క్ హ్యాస్ దట్ ప్రాపర్టీ. మిల్క్ ఎప్పుడు పెట్టుకున్నా, మిల్క్ దేంట్లో మిక్స్ చేసి పెట్టుకున్నా మీకు స్కిన్లో గ్లో వస్తుంది అనమాట. సో హనీ కూడా యాడ్ చేసాం కాబట్టి హనీలో ఏంటంటే మీకు ఏమైనా డార్క్ స్పాట్స్ అవన్నీ ఉంటే అవన్నీ చాలా లైటన్ చేస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్క్. లైక్ మీరు వీక్లీ ట్వైస్ అలా పెట్టుకోవచ్చు దీన్ని. నో ప్రాబ్లం, నో సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆల్ ఆర్ న్యాచురల్ కాబట్టి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేస్ మాస్క్ అనమాట, ఓట్స్, హనీ అండ్ మిల్క్. సో మన స్కిన్ కేర్లో సెకండ్ ఫేస్ మాస్క్ వచ్చేసరికి బేసిన్. వీఆర్ యూజింగ్ బేసిన్, శనగపిండి యూజ్ చేస్తున్నామండి. సో శనగపిండి
శనగపిండిలో మనం టర్మరిక్, పసుపు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, యూజ్ చేసుకోవడానికి చేసుకోండి లేకపోతే లేదు. సో నేను చాలా పించ్ ఆఫ్ టర్మరిక్ అనమాట, చాలా కొంచెం యాడ్ చేస్తున్నాను లైక్ దట్. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని, అండ్ దీంట్లో వచ్చేసి నేను రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ మీకు బాగా డ్రై స్కిన్ ఉంది, బాగా డ్రై అయిపోతుంది స్కిన్ అనుకుంటే యూ కెన్ ఆల్సో యూస్ కర్డ్ కూడా చాలా బాగా ఉంటుందండి డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజేషన్ కోసం. యూ కెన్ యూస్ కర్డ్ అనమాట. సో ఐఎమ్ యూజింగ్ రోజ్ వాటర్, ఫ్యూ డ్రాప్స్, కొంచెం థిక్ పేస్ట్ అయ్యేలాగా వెల్ మిక్స్ ఏంటండి. చూసారా, ఇలా థిక్ పేస్ట్ అయ్యే వరకు జస్ట్ మిక్స్. కర్డ్ అయినా సరే ఇలా థిక్ పేస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఐ షో యూ ఆన్ మై హ్యాండ్. సో ఇలా ఒక లేయర్ వరకు అప్లై చేసుకోండి. సో ఈ లేయర్ ఏంటంటే మీరు బాగా అప్లై చేసుకొని, థిక్ లేయర్ అప్లై చేసుకొని వదిలేసి ఆఫ్టర్ 15 to 20 minutes బాగా డ్రై అయిపోయిన వరకు వదిలేసి వాష్ చేసేసుకోండి. సో సోప్ వాష్ అక్కర్లేదు, నార్మల్ వాష్ చేసుకోండి. వాష్ అండ్ ప్యాట్ లైక్. సో మీరు వాష్ చేసుకున్న తర్వాత కూడా ఫేస్ టవల్తో రబ్ చేయకండి, జస్ట్ ప్యాట్ చేసుకోండి. బికాస్ ఆ టవల్తో రబ్ చేయడం కూడా స్కిన్కి అంత మంచిది కాదు. సో జస్ట్ ప్యాట్ ఇట్. సో మన స్కిన్ కేర్లో నెక్స్ట్ ఫేస్ మాస్క్ వచ్చేసరికి వీఆర్ యూజింగ్ కాఫీ పౌడర్ అండి. సో ఐఎమ్ యూజింగ్ కాఫీ పౌడర్. ఇది మీరు ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఐఎమ్ టేకింగ్ బ్రూ, ద నార్మల్ విచ్ యూ గెట్ ఇన్ ద మార్కెట్. బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. సో ఈ కాఫీ పౌడర్లో ఐఎమ్ గోనా మిక్స్ కొంచెం అలోవెరా జెల్. అలోవెరా జెల్ అనేది మీరు న్యాచురల్ అనేది తీసుకోవచ్చు. ఇఫ్ నాట్ పాసిబుల్ మీరు నార్మల్గా జెల్స్ బయట దొరుకుతాయి. పతంజలి ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఐఎమ్ యూజింగ్ దిస్ వన్ ఫ్రమ్ నేచర్స్ అలోవెరా జెల్ అనమాట. సో విల్ టేక్ సమ్. కెన్ సీ ద టెక్స్చర్ కదా. సో ఇది మీరు ఫేస్కి అప్లై చేసుకొని, ఇది కూడా సేమ్ లైక్ ద అదర్స్ 15 to 20 minutes. కాకపోతే ఇది కొంచెం లైట్ టెక్స్చర్, లైట్ ఇది ఉంది కాబట్టి మీకు ఒక 10 to 15 minutes సరిపోతుంది. 15 to 20 minutes పట్టదు, తొందరగానే డ్రై అయిపోతుంది. బికాస్ యూ యూజ్డ్ ఓన్లీ 2 ingredients కదా, అలోవెరా జెల్ అండ్ కాఫీ పౌడర్. సో ఇదంతా మరీ అంత థిక్గా ఉండదు. హనీ అంటే ఇట్ టేక్స్ టైం, కానీ ఇది మరీ అంత థిక్గా ఉండదు కాబట్టి ఇట్ టేక్స్ 10 to 15 minutes అంతే. సో మరీ థిక్గా కలుపుకోగలదు ఇది. సో ఇది కనుక మీరు ఫేస్కి అప్లై చేసుకుంటే, కాఫీ అనేది ఉంది కాబట్టి పౌడర్, కాఫీ కెఫైన్ అనేది ఉంటుంది కాబట్టి మీకు అదేంటంటే డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఫేస్లో అవన్నీ రిమూవ్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. అండ్ ఆల్సో కాఫీ పౌడర్ అనేది మీ ఫేస్ మెయిన్ పాయింట్స్ మీద గ్లో అనేది చాలా ఎక్కువ తెస్తుంది అనమాట. సో మెయిన్లీ చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం కూడా డెడ్ స్కిన్ సెల్స్ అండి. చాలా ఎక్కువ యూ గెట్ ఇట్ ఇన్ దీస్ ఏరియాస్, లైక్ నోస్ పక్కన కానీ, చిన్న ఏరియాలో కానీ, లైక్ మౌత్ పక్కన కానీ, ఈ టైప్ ఆఫ్ ఏరియాస్లో మీకు డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి దిస్ ఈస్ ది బెస్ట్ మాస్క్ అండి. కాఫీ మాస్క్ అనేది మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్సో ట్రీట్స్ యాక్ని. సో కాఫీ మాస్క్ ఈజ్ ద బెస్ట్ మాస్క్. నేను ఇప్పటికీ చెప్తాను, మీరు వీక్లీ 3-4 times అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. దిస్ ఆల్సో డోంట్ డ్రై యువర్ స్కిన్. మీ స్కిన్ని డ్రై అనేది అస్సలు చేయదు. దిస్ ఆల్సో కీప్స్ యువర్ స్కిన్ మాయిశ్చరైజ్. సో ప్లీజ్ ట్రై దిస్. సో మన స్కిన్ కేర్లో నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్ స్క్రబ్ ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఫర్ దాట్ ఐఎమ్ యూజింగ్ షుగర్ యూజ్ చేస్తున్నామండి. ద నార్మల్ షుగర్ విచ్ యూ యూజ్ ఇన్ యువర్ కిచెన్ అదే తీసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ బ్రౌన్ షుగర్ ఆల్సో నో ప్రాబ్లమ్. హియర్ ఐఎమ్ యూజింగ్ వైట్ షుగర్, ద నార్మల్ థింగ్ విచ్ యూ యూజ్. సో ఈ షుగర్తో మనం ఫేస్ స్క్రబ్ ఎలా చేసుకుందాం చూద్దాం. సో ఇన్ దిస్ షుగర్
నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఐమ్ యూజింగ్ లెమన్, హాఫ్ ఆఫ్ ద లెమన్. సో ఒక 5 to 6 డ్రాప్స్ పెట్టుకోండి లెమన్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో లెమన్ పెట్టేసిన తర్వాత యూ జస్ట్ మిక్స్ ఇట్, బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత దిస్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఐఎమ్ యూజింగ్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట, రోజ్ హిప్ ఎసెన్షియల్ ఆయిల్. ఐ టుక్ దిస్ ఫ్రమ్ గుడ్ వైబ్స్. Okay, this rose hip essential oil, or you call it as a serum, whatever. So I'm using 2 drops of this rose hip serum. 2, yeah, 2 is more than enough andi, 2 chalu. If not, you can also use normal coconut oil or olive oil anamata. That is also very good. Coconut oil and olive oil kuda mix same result anedi meeku vachestundi. నాకు జస్ట్ ఐ హ్యావ్ దిస్ సిరమ్ అవైలబుల్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. యూ కెన్ డెఫినెట్లీ యూజ్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ అనమాట. సో బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత we will add little like 2 to 3 drops of rose water. ఇది ఏంటంటే మీరు మీ హ్యాండ్స్లో 2 పామ్స్లోకి తీసుకొని యూ జస్ట్ రబ్ ఇట్ అండ్ ఫేస్కి చాలా చాలా ఏంటంటారంటే చాలా మైల్డ్గా రబ్ చేయండి. డోంట్ బీ సో హార్ష్ ఆన్ యువర్ ఫేస్. సో మీరు కొంచెం కొంచెం తీసుకొని యూ జస్ట్ ట్రై టు రబ్ ఇట్ ఇన్ సర్క్యులర్ మోషన్స్ అనమాట. బాగా రబ్ చేసుకోండి స్లోగా, డోంట్ బీ హార్ష్, చాలా స్లోగా చేసుకోండి ఆన్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ నోస్ అండ్ ఆల్. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ స్క్రబ్ అండి. మీరు బయట దొరికే మార్కెట్స్లో కన్నా దిస్ గివ్స్ యూ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. సో షుగర్ అనేది గ్రాన్యూల్స్లో ఉంటుంది కాబట్టి మీకు స్క్రబ్ బయట దొరికే స్క్రబ్స్లో పార్టికల్స్ లైక్ స్మాల్ పార్టికల్స్ విచ్ యూ గెట్ of those extracts like that only sugar also helps anamata. So మీరు ఆ షుగర్ గ్రాన్యూల్స్ అనేవి బాగా రబ్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ఆఫ్ దోస్ ఆల్ డెడ్ స్కిన్ సెల్స్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో ప్లీజ్ ట్రై దిస్ అట్ హోమ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ బిఫోర్ ఫేస్ మాస్క్. ఇప్పుడు నేను ముందు మీకు 3 types ఆఫ్ ఫేస్ మాస్క్ చెప్పాను కదా, అవి యూజ్ చేసే ముందు స్క్రబ్ చేసుకొని అండ్ దెన్ యూజ్ దెమ్, యూ విల్ గెట్ మోర్ బెటర్ రిజల్ట్స్ అనమాట. సో ప్లీజ్ ట్రై దిస్. అండ్ నేను మీకు చెప్పాను కదా నేను ముందు లైక్ మిల్క్ గురించి నేను లాస్ట్లో చెప్తానని. సో మిల్క్ ఏంటంటే మీరు రా మిల్క్ దొరికితే వెల్ అండ్ గుడ్ అండి. రా మిల్క్ అనేది మీకు అవైలబుల్లో ఉంటే వెరీ గుడ్. లేకపోతే మీరు నార్మల్ మిల్క్ లైక్ కాగబెట్టుకున్న మిల్క్ అయినా పర్లేదు. 1 tablespoon వరకు వచ్చేస్తుంది. సో 1 tablespoon ఆఫ్ మిల్క్ ఒక దాంట్లో తీసుకొని మీరు ఏం చేస్తారంటే జస్ట్ విత్ యువర్ హ్యాండ్స్, pour your milk in your hands, rub it and బాగా మసాజ్ చేసుకోండి, ఆయిల్ మసాజ్ లాగా. బికాస్ మిల్క్ అనేది దాంట్లో యూ విల్ హ్యావ్ దట్ స్టిక్కీనెస్ కాబట్టి సేమ్ ఆయిల్ స్టిక్కీనెస్ లాగే ఉంటుంది కాబట్టి దట్ స్టిక్కీనెస్ యూ విల్ గెట్. సో బాగా మసాజ్ చేసుకోండి ఫర్ అ గుడ్ టైమ్ ఆఫ్ 2 to 3 minutes. బాగా మసాజ్ చేసుకోండి ఆల్ ద ఏరియాస్ విచ్ యూ హ్యావ్ like dark spots and all. బాగా మసాజ్ చేసుకోండి. ట్రై టు డూ ఇట్ కంప్లీట్లీ ఫర్ 1 week to 10 days. రోజు ఈవినింగ్స్ మీరు పడుకునే ముందు బాగా మసాజ్ చేసుకొని ఒక 2 to 3 minutes, మినిమమ్ ఫర్ 3 minutes ఇస్ వెరీ గుడ్ అనమాట. 3 minutes బాగా మసాజ్ చేసుకొని అండ్ దెన్ వాష్ యువర్ ఫేస్. యూ కెన్ యూజ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సోప్, ఎక్కువ వద్దు బికాస్ మీరు నార్మల్గా వాష్ చేసుకుంటే ఆ స్టిక్కీనెస్ అనేది ఉండిపోతుంది కదా. సో చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ సోప్తో బాగా వాష్ చేసేసుకోండి అండ్ దెన్ యూ టేక్ యూర్ స్లీప్ అండి. సో ట్రై టు యూజ్ ఇట్ 1 week to 10 days. ఈ 10 days మినిమం 10 days యూజ్ చేయండి. 10 days తర్వాత యూ విల్ సీ యువర్ స్కిన్ గ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. ఐ ప్రామిస్ దట్. ప్లీజ్ డూ దిస్. This is one ritual you can follow. Your skin will be definitely glowing and smooth and chala smooth baby soft skin la vachestundi. So this milk is one of the great friend for your skin anamata. It does many to your skin. So please do try this out. Manaki milk anedi intlo roju manam vaadede kabatti deeniki excuses ఏమీ అవసరం లేదు. You can easily use. And then one last tip andi ఏంటి అంటే ఐస్ క్యూబ్స్ ఫర్ యువర్ స్కిన్. ఐస్ క్యూబ్స్ ఫర్ యువర్ స్కిన్.
ఐస్ క్యూబ్స్ ఏంటంటే మీరు ఐస్ క్యూబ్స్ ఎప్పుడు మీ ఫ్రిడ్జ్లోనే ఉంటూ టేక్ 1 ఐస్ క్యూబ్ అండ్ థరోలీ రబ్ అనమాట. ఫేస్ అంతా బాగా రబ్ చేసుకోండి. దట్ మేక్స్ యువర్ స్కిన్ లైక్ ఏమైనా లార్జ్ పోర్స్ అనేవి ఉంటే అవి బాగా ష్రింక్ అయిపోతాయి. చాలా ఈవెన్ టోన్ కూడా వస్తుంది అనమాట స్కిన్కి. ఐస్ క్యూబ్స్ అనేది కూడా చాలా మంచిది స్కిన్కి. లైక్ మీకు నేను ఇందాక మిల్క్ది చెప్పాను కదా, ఆఫ్టర్ దాట్ యూ వాష్ యువర్ ఫేస్ కాబట్టి ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత యూ జస్ట్ రబ్ 1 ఐస్ క్యూబ్ అనేది రబ్ చేసుకుంటే మీకు లార్జ్ పోర్స్ ఏమైనా ఓపెన్ పోర్స్ ఉంటే అవన్నీ క్లోజ్ అయిపోయి చాలా ష్రింక్ అయిపోతాయి. అండ్ దాట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ యువర్ ఫేస్. మనకి ఏంటంటే మన బాడీ అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది త్రూ అవుట్ ద డే ఉంటుంది, బికాజ్ యుల్ బి వాకింగ్, యుల్ బి డూయింగ్ సమ్ ఆఫ్ ది అదర్ వర్క్. కాబట్టి ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీకు అంతగా ఉండదు. సో ప్లీజ్ యూజ్ ఐస్ క్యూబ్స్ అండ్ రబ్ ఇట్ థరోలీ. మీకు ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కూడా మీరు బాగా రబ్ చేసుకున్నా, లేకపోతే యాక్టివ్ పింపుల్స్ ఉన్నా కానీ దాని మీద కూడా రబ్ చేసుకున్నా యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ కామ్స్ యువర్ స్కిన్ అనమాట, చాలా కామ్ డౌన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ యూస్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ స్కిన్. ప్లీజ్ టు ట్రై ఇట్ అవుట్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది, బికాస్ ఎవ్రీ వన్ నీడ్స్ స్కిన్ కేర్ ఇన్ డే టు డే లైఫ్. బికాస్ అందరికీ ఉంటుంది స్కిన్ అనేది నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, బ్రైట్నెస్ అనేది ఉండాలి, గ్లోయింగ్ అనేది ఉండాలి అని. సో ప్లీజ్ ట్రై దిస్ ఫేస్ మాస్క్ అండి, బికాస్ ఇందులో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ స్కిన్ పాడవుతుంది అనే దట్ టెన్షన్ అవసరం లేదు, బికాస్ ఆల్ ఆర్ హోమ్ మేడ్ అని న్యాచురల్ హోమ్ మేడ్ అనేది నెవర్ మేక్స్ యువర్ స్కిన్ ఏంటంటే పాడైపోవడం కానీ, ర్యాషెస్ వచ్చడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ కాబట్టి. సో ప్లీజ్ డూ ట్రై దిస్. అండ్ ఆల్సో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బికాస్ మీకు ఫ్యూచర్లో చాలా మంచి మంచి వీడియోస్, ఇలాంటివి ఇంకా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను చాలా చేయబోతున్నాను. అండ్ ఆల్సో క్లిక్ దట్ బెల్ ఐకాన్ అండ్ టర్న్ ఆన్ యువర్ పోస్ట్ నోటిఫికేషన్స్. బికాస్ ఎందుకంటే నేను ఏమైనా కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ యూ డోంట్ మిస్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి మన ఫేస్ మాస్క్. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, bye, stay home, stay safe.